ఇది మన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి టెంపుల్, తెలంగాణ. ఇప్పుడు వస్తున్నాం అన్నమాట, టెంపుల్లోకి ఎంట్రీ ఇస్తున్నాం. రెగ్యులర్ రొటీన్ స్టైల్ అన్నమాట. రొటీన్గా రోజుకు వచ్చి ఈ టెంపుల్ నేను రెగ్యులర్గా దర్శనం చేసుకుంటాను అన్నమాట. ఇక్కడ ఉన్నది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర్, రేణుక ఎల్లమ్మ తల్లి సుబ్రహ్మణ్యేశ్వర్ రూపంలో ఉంటారన్నమాట. ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారు ఈ చెట్టు రూపంలో ఉంటారని చెప్పారు. ఇక్కడ ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది గుడికి. నేను చిన్నప్పటి నుంచి వస్తానన్నమాట. రాయి చెట్టు రూపంలో ఉంటాడు. ఎంతోమంది వస్తుంటారు రెగ్యులర్గా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ అమ్మవారు కొలువై ఉందన్నమాట. నందీశ్వరుడు సాక్షాత్తు శివస్వరూపుడు శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి. నందీశ్వర ఆయన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారు. ఇక్కడ కార్తీక మాసం కాబట్టి అందరూ దీపారాధన చేయడం జరుగుతుంది. పక్కకున్నది రేణుక ఎల్లమ్మ తల్లి పాము రూపంలో ఉంటుందన్నమాట. ఇందాక చూపించాను కదా, అక్కడ కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారికి అక్క అన్నమాట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. ఆయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది. ఏంటంటే మల్లికార్జున స్వామి వారు బండారి అంటే పసుపు అప్పుడు మన దగ్గర లేదు. అక్కడ మక్కా మదీనా అంటారు కదా, అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళి బండారి తీసుకొని వచ్చారన్నమాట. అందుకే నాకు గుర్తుగా విభూతి కాకుండా ఆయన శివస్వరూపుడు బండారి పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. గుళ్ళకేతమ్మ ఇలా ఉంటుందన్నమాట టెంపుల్. రెగ్యులర్గా వస్తా మానసిక ప్రశాంతతని హ్యాపీగా ఉండడం. కొన్నిసార్లు రెగ్యులర్గా తెలంగాణలో కొమరవెల్లి అనే గ్రామం ఉన్నది. అక్కడ ఇంకా పెద్దగా ఉంటుంది ఈ గుడి. ఇది అన్నమాట నేను రెగ్యులర్గా వచ్చేది. ఇక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. సాక్షాత్తు శివపుత్రుడే కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారు. నేను అందరి దేవుళ్ళని మొక్కుతా. రెగ్యులర్గా నేను హిందువుని కాబట్టి నా హిందూ ధర్మాన్ని నేను పాటించాలి కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా నేను ఈ గుడికి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ఎవరి నమ్మకం వాళ్ళది గొప్పది అన్నమాట. ఎవరి నమ్మకాన్ని కించపరచడానికి వీల్లేదు. ఓకే, అందరికీ బాయ్. మరి నేను ఇంకా చేస్తున్నా వీడియో. దర్శనం చేసుకో పొద్దుగాల. ఓకే, బాయ్ ఆల్.